హలో. హాయ్ అండి. ఈరోజు వచ్చేసి హ్మ్, కబాబ్ అని అంటారంటే అనమాట. తెలుగులో వచ్చేసి ఒట్టి ముక్కలని కూడా అంటారు. అయితే వీటిని నేను చిన్న చిన్నగా కోసి పెట్టుకున్నాను. ఇవి ఇలా ఫ్రై చేసి ఇలా కూడా తినొచ్చు. నేను 2 ఇంచెస్ కటింగ్ చేసి పెట్టుకున్నాను. ఇంత ముందుకు మీకు చూపించాను కదా, అవి ఎలా ఎండబెట్టాలి ఏంటనేది స్టార్ట్లో మీకు ఒక వీడియో అయితే నేను తీసి పెట్టాను. వీటితో కర్రీ కూడా చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఫస్ట్ నేను ఇక్కడ ఆయిల్ని వేడి చేసేసుకొని ఇవి చిన్న చిన్న పీసెస్గా మరీ చాలా చిన్న హాఫ్ పీసెస్ చేశాను. ఎందుకంటే ఇవి వచ్చేసి మా పిల్లలకి లంచ్లో అనమాట. అయితే మనం పెద్దవాళ్ళు అయితే ఇలా మామూలుగా కొరుక్కొని తింటాం. పిల్లలైతే తుంచి ఇవ్వాలి కదా, వాళ్ళకంత అంత 2 ఇంచెస్ తినే అంత ఇది ఉండదు కదా. అందుకని చెప్పేసి నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా వాళ్ళకు నోట్లో వేసుకొని వాళ్ళంతలో వాళ్ళే కొరుక్కొని తినేటట్టు. ఎందుకంటే స్కూల్లో మనం ఉండం కదా. ఇలా వెండిపోయాక చూసారా మాషాల్లా ఉన్నాయన్నమాట. ఎండకైతే ఎండి పెట్టలేదు. ఎండకి ఎండి పెడితే కొద్దిగా పురుగు అది పట్టదనమాట. అయితే మనం కుర్బానీ ఇచ్చిన మటన్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ట్రాగా ఉన్నప్పుడు మనం ఇలా ఆరబెట్టేసుకుంటే మనకు ఇలా ఎండబెట్టేసుకుంటే స్టోర్ అనేది చాలా రోజుల వరకు ఉంటుందన్నమాట. అయితే ఇవి బాగా వేగిపోయాక ఇక్కడ నేను మీడియం సైజు 3 ఉల్లిపాయలు, ఎందుకంటే ఇది జస్ట్ లంచ్ వరకు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ పిల్లల వరకే అన్నమాట. కొద్దిగా చపాతీస్ కానివ్వండి, రైస్లో ఎలా తిన్నా సరే చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఎవర్ గ్రీన్ అన్నమాట. మనము మటన్ రోజు తిన్నా సరే విసుగ్గా వస్తుంది కదా. ఇలా ఏమంటారు, ఇలా ఎండబెట్టుకొని ఉప్పు కారం అన్నీ బాగా తగిలించేసి ఇలా ఒట్టి ముక్కలను కూడా అంటారు. మీరు ఏమంటారో తెలుగులో అంతగా నాకు తెలియదు, కానీ మేమైతే కబాబ్ అంటాము. వీటిని ఇలా మనం ఎప్పుడైనా సరే పప్పులో కానీ ఫ్రై చేసేసుకొని ఇలా కర్రీలాగా ఎప్పుడు తిన్నా సరే, ఊరికే మనం అలా ఫ్రై చేసుకొని తిన్నా సరే ఆ ఒంట్లో వేడి అనేది చాలా నములుతుంటే ఆ టేస్ట్ అదని చాలా బాగుంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఇందులో నేను ఉప్పు పసుపు వేసేసి కొద్దిగా మగ్గడానికి వదిలిపెట్టేసి, ఎందుకంటే ఉల్లిపాయలు ఉన్న స్మెల్, పసుపులో ఉన్న స్మెల్ అంతా మనకు మొత్తం ఆయిల్లో వచ్చేసి ఆ స్మెల్ అంతా పోయేంత వరకు కొద్దిగా 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కూడా వేసేసుకొని మగ్గడానికి మధ్య మధ్యలో టూ టైమ్స్ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వదిలిపెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా చూడడానికి కూడా టెంప్టింగ్గా ఉంటుందండి. నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వాల్యుబుల్ కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి. నా ఛానల్లో బోలెడన్ని టిప్స్తో పాటు కుకింగ్, ఎంబ్రాయిడింగ్, క్రాఫ్టింగ్ లాంటి అన్ని వీడియోస్ మీరు ముందు చూడబోతున్నారండి. అండ్ వీళ్ళని బట్టి అలా ప్రతి వీడియో నా ఛానల్లో ఉండాలనే ప్రతి ఒక్క కర్రీ కానీ ఏదైనా కానీ మనం డ్రెస్ చేసినా ఏది చేసినా కామన్గా ఉండేవి అయితే వేయట్లేదండి. కొంచెం డిఫరెంట్గా అన్నీ ఉండాలని చెప్పేసి వేస్తున్నాను. అండ్ మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నానండి. అండ్ ఇక్కడ నేను ఇది కలుపుకుంటూ పిల్లల టిఫిన్ కూడా వాష్ చేస్తున్నాను, ఎందుకంటే కుకింగ్ వీడియోస్ చాలా రోజులైంది కదా. ఇంకా పిల్లల స్కూల్ స్టార్ట్ అయ్యాయి, వాళ్ళకు హోంవర్క్స్, అట్టలు బుక్స్ తీసుకోవడం, బుక్స్లకు అట్టలు వేయడము అండ్ మొత్తం రొటీన్ అంతా చేంజ్ అయిపోతుంది కదా. కొద్దిగా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. మొత్తం ఒకేసారి మనం లీవ్లో ఉంటుంటే హాలిడేస్ తర్వాత మొత్తం సడన్గా ఒకరోజు ఇలా లేసి మొత్తం పనులు చేయడం అంటే కొద్దిగా అలవాటు అవ్వాలంటే మళ్ళీ 1 మంత్ పడుతుంది. తర్వాత మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది. తర్వాత మళ్ళీ హాలిడేస్ రాగానే మళ్ళీ సేమ్ రొటీన్ అన్నమాట. అయితే ఇక్కడ నేను ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం వీటన్నిటిని బాగా వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను మధ్య మధ్యలో 2 టైమ్స్. ఇలా ఉడకడానికి మొత్తం అందులోనే పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ ఎంత ఒక్క 1 డ్రాప్ కూడా వాటర్ అనేది యాడ్ చేయాలన్నమాట. మొత్తం ఇందులోనే ఆయిల్లోనే కుక్ అయిపోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిగడ్డ అంతా స్మాష్ అయిపోయేంత వరకు ఇలా మూత పెట్టేసుకొని ఓ 2 నుంచి 3 టైమ్స్ ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి. అంటే ఇందులో వచ్చేసి వాష్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ టేస్ట్ చూసేసుకొని మీరు ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే మధ్యలో ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. నాకు ఉప్పు కొద్దిగా తక్కువైంది కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. కారం ఏదైనా తక్కువ ఉన్నా సరే మీరు ఇక్కడ యాడ్ చేసేసుకోండి. నేను తినేటప్పుడు మాత్రం నా వంటలకైతే ఎవరు పేరు పెట్టరండి, ఎందుకంటే నేను ఇలా వండేటప్పుడు నా వంటలు ఎలా ఉన్నాయో నేను టేస్ట్ మధ్యలోనే చెక్ చేస్తాను. ఒకవేళ ఏదైనా తక్కువ అయితే మాత్రం యాడ్ ఇక్కడే చేసుకుంటాను. కాబట్టి నా కూరలు మాత్రం తినేటప్పుడు అందరూ బాగానే తింటారు, ఎందుకంటే నాకు ముందుగానే తెలిసిపోతుంటాయి అన్నమాట నా కర్రీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఒకరు చెప్పాల్సిన అవసరం అనేది నాకు ఉండదన్నమాట. నేను ముందే చెక్ చేసుకుంటాను కాబట్టి కర్రీ ఎలా ఉంది ఏంటనేది నాకు ముందుగానే తినే వాళ్ళ అభిప్రాయం అనేది నాకు తెలిసిపోతూ ఉంటుంది.
ఇక్కడ మధ్య మధ్యలో కలిపేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ టిఫిన్స్ వాష్ చేశాను కాబట్టి కెమెరా సెట్ అవ్వడానికి ఇక్కడ ప్లేస్ లేదన్నమాట. అందుకే మార్నింగ్ రొటీన్లో మార్నింగ్ టైం అయితే అస్సలు ఉండదు. చిన్న పిల్లలు అనమాట, నాకు నర్సరీ ఎల్కేజీ పిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్ళడానికి. వాళ్ళ ప్రతి పని మేమే చేయాలి. అయినా సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్ ఎంత ఉన్నా సరే ఈ మార్నింగ్ ఈ టైం వరకు ఇంత చేయాలి, టైం తక్కువ ఉంటుంది కదా, 8:45 లోపు అన్నీ తీసేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. నేను లంచ్ బాక్స్ కూడా నేను వాళ్ళతో పాటు ఇచ్చేస్తున్నాను కాబట్టి నాకు కొద్దిగా టైం తక్కువగానే ఉంటుంది. వాళ్ళ లంచ్ తర్వాత తీసుకెళ్తే మాత్రం కొద్దిగా టైం అనేది సేవ్ అవుతుంది. అయితే నేను 2 ఒకటేసారి ఇచ్చేస్తాను కదా, మళ్ళీ వెళ్ళడం రావడం ఎందుకని చెప్పేసి అందుకనమాట. ఇక్కడ కొత్తిమీర వచ్చేసి వాష్ చేసుకొని సన్నగా తరిమి ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 1 టైం వరకే అండి, జస్ట్ లంచ్ బాక్స్ వరకే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే లంచ్లో రోజు ఒకే కర్రీ మనం మిగిలినా సరే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళం ఏదైనా సరే ఇంట్లో ఉండే వాళ్ళు అయితే తినేస్తారు, కానీ లంచ్ బాక్స్కి అయితే సపరేట్గా కావాలి కదా. మళ్ళీ ఫ్రెండ్స్ ఒక చుట్టే నిన్నటి కర్రీ ఈరోజు కర్రీ అంటారు. అదే ఇంట్లో అయితే మనం ఆడవాళ్ళైనా సరే ఎవరి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏది మిగిలితే అది మనం తినేస్తాము. ఎందుకంటే అది వేస్ట్ అవ్వద్దు, పాడేయొద్దు కదా అని చెప్పేసి. ఇప్పుడు స్కూల్ కాబట్టి కంపల్సరీ వాళ్ళకి సపరేట్లీ వండాల్సి వస్తుంది. కొద్దిగా వాళ్ళ వరకు అయినా సరే తక్కువ క్వాంటిటీలో అయినా సరే వండుకోవాల్సి వస్తుంది అన్నమాట. అండ్ మిగిలిన కర్రీస్తో పాటు మనం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇంట్లో హౌస్ వైఫ్ అడ్జస్ట్ అయినంత ఇదిగా అయితే ఎవరు అడ్జస్ట్ అవ్వరండి. ఉన్నది లేనిది చూసుకుంటూ అండ్ పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండడం చాలా అందరూ చేసే చాలా పనే, కానీ చాలా ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ పని అన్నమాట అది. ఓకే, ఇదండి ఈరోజు స్పెషల్ కర్రీ. నచ్చితే లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.